జిల్లాకు సంబంధించి 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఒకటి మహబూబ్నగర్, మరొకటేమో నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలుకు సంబంధించి నిన్న మన వరకు, ఎందుకంటే మనం స్ఫూర్తి టీవీ ముందే చెప్పింది మిత్రులారా, నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మందా జగన్నాథం తప్ప ఇంకొక అభ్యర్థి ఎన్నికల బరిలో నిలవడు. ఎన్ని పేర్లైనా రాని, లిస్టులో ఎన్ని పేర్లైనా రాని. నిన్నటి వరకు కూడా మల్లు రవి అనుచరులు మా నాయకుడే వచ్చే ఎన్నికలు, ఎందుకంటే గతంలో నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా గెలిచిండు కాబట్టి మా నాయకుడు రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు పిసిసి అధ్యక్షుడిగా ఇవ్వాలనే కోణంలో, ముఖ్యమంత్రిగా ఆయనని ఉంచాలనే కోణంలో మల్లు రవి రేవంత్ రెడ్డి వెంట ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మల్లు రవి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేశారనే కోణంలో ప్రచారం జరిగింది. కానీ మనకున్న సమాచారం ప్రకారం స్ఫూర్తి టీవీ గత నెలలోనే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా మల్లు రవి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చెయ్యబోడు. నామినేటెడ్ పదవి తీసుకొని, ఎందుకంటే ఆరోగ్యపరంగా కావచ్చు, వయసురీత్యా కావచ్చు, నామినేటెడ్ పదవి తీసుకొని హాయిగా ఉండడం ఆయనకు ఇష్టము అనే కోణంలో నామినేటెడ్ పదవి ఇవ్వడంలో రేవంత్ రెడ్డి ముందుంటాడు మల్లు రవికి, కాబట్టి ఖచ్చితంగా నామినేటెడ్ పదవి తీసుకుంటాడనే కోణంలో స్ఫూర్తి టీవీ నెల ముందే చెప్పింది. మల్లు రవి అనుచరులు మాత్రం ఇది ఏమీ పట్టించుకోలేదు, మా నాయకుడు ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. ఒకవేళ మల్లు రవి కనుక పోటీ చేస్తే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పోటీ అనేది రసవత్తరంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మందా జగన్నాథం నిలబడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందా జగన్నాథం నాగర్ కర్నూలు నుంచి మరోసారి గెలుస్తాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో గతంలో మందా జగన్నాథం 2 సార్లు ఉన్నాడు, ఇదే పదవిని అనుభవించాడు టీఆర్ఎస్ పార్టీలో నుంచి. అదే విధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లు రవి గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో మల్లు రవి బాధ్యతలు కొనసాగడం జరిగింది. అది మరోసారి రెండోసారి మల్లు రవి ఈ బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. అంటే నాగర్ కర్నూలు ఎంపీలుగా ఎవరైతే ఉన్నారో గతంలో మాజీ ఎంపీలు మందా జగన్నాథం ఈ పదవిని 2 సార్లు చేసిండు, మల్లు రవి ఈసారి రెండోసారి పదవిని చేపట్టిండు. అదేవిధంగా మల్లు రవి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయడం కంటే మందా జగన్నాథం పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మందా జగన్నాథంకి అచ్చంపేట నియోజకవర్గం కానీ, కల్వకుర్తి నియోజకవర్గం కానీ, నాగర్ కర్నూలు నియోజకవర్గం కానీ, కొల్లాపూర్ నియోజకవర్గం కానీ, ఎందుకంటే నాకు అత్యంత పట్టున్న నాయకుడు, గతంలో గెలిచిన నాయకుడు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావుకు సంబంధించి గత అసెంబ్లీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేకంగా, ఎందుకంటే బీజేపీ ఎస్సీ వర్గీకరణ తీసుకొస్తున్నాం, మాదిగలందరూ కూడా ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేసిన క్రమంలో ప్రచారం చేసిన క్రమంలో మంద కూడా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆయన కూడా బీజేపీకి ఓటు వేయని నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేసిన క్రమంలో మంద జగన్నాథం మాత్రం కొల్లాపూర్ నియోజకవర్గంలోని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ సోదరులందరినీ కూడా సమీకరించి బీజేపీ వర్గీకరణ చేస్తుందా చేయదా, తర్వాత అది చేయదు, కాలయాపన చేస్తుంది. కానీ నేను కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే గెలిపించుకుంటే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నా. నాకు కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి నాకు మద్దతిస్తాడు. ఇప్పుడు మాదిగ సోదరులందరూ కూడా జూపల్లి కృష్ణారావుకు ఓట్లు వేయాలని జూపల్లి కృష్ణారావు నివాసంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని మాదిగ సోదరులందరూ కూడా పిలిపించుకొని మందా జగన్నాథం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. మందా జగన్నాథంకి పార్టీ నుంచి క్లారిటీ ఉంది, క్లియరెన్స్ ఉంది, ఖచ్చితంగా మందా జగన్నాథమే నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. నాగర్ కర్నూలు ఎంపీగా మందా జగన్నాథం పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏమో ఇక్కడ లేడు, ఇంకా దొరకడు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి బంగారు శృతి పోటీ చేయడం జరుగుతుంది. బంగారు శృతికి ఈసారి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి సానుకూలత లేదు, ఎందుకంటే బంగారు శృతి పైన కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు చాలా గరంగా ఉండు కాబట్టి ఆమెనే నన్ను ఓడించింది కల్వకుర్తి నియోజకవర్గంలోనే కోణంలో ప్రచారం జరుగుతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆమెకి బంగారు శృతికి సహకరించే అవకాశం లేదు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి. ఇంకా అచ్చంపేట నియోజకవర్గంలో బీజేపీ లేనేలేదు. అచ్చంపేట నియోజకవర్గంలో బీజేపీ లేనేలేదు. నియోజకవర్గంలో ఒక నాయకుడు కూడా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి సరైనోడు లేడు, ఇప్పటి వరకు నియమించలేదు.
పోయినసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీ మీద విష ప్రచారం చేసిన క్రమంలో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన కూడా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అచ్చంపేట నియోజకవర్గంలో ఇప్పుడు బీజేపీ పార్టీకి నియోజకవర్గ ఇన్ఛార్జే లేడు. ఇక కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆయన జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు ఉన్నప్పటికీ కూడా పెద్ద ఒరిగేది ఏమీ లేదు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో బీజేపీకి ఏమంతా లేని లేదు. ఈ క్రమంలోనే ప్రధానంగా పోటీ అంతో ఇంతో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్యనే ఉంటుంది. ఇక టీఆర్ఎస్ పార్టీ అనేది అతిగతి లేదు. నాగర్ కర్నూలు జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేదు టీఆర్ఎస్ పార్టీ. అచ్చంపేట నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో డాక్టర్ వంశీకృష్ణ 49,000కు పైగా ఓట్లతో గెలవడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ గెలవడం జరిగింది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ రెడ్డి గెలవడం జరిగింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరిగింది. ఆయన మంత్రి కూడా బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా మంద జగన్నాథం, ఎందుకంటే వీళ్ళందరితో సఖ్యత ఉంది మంద జగన్నాథాన్ని, కాబట్టి మంద జగన్నాథం బంపర్ మెజార్టీతో నాగర్ కర్నూలు నుంచి గెలుపొందడం జరుగుతుంది. కాబట్టి పార్టీకి తెలుసు ఈ అంశం, రేవంత్ రెడ్డికి ఈ అంశం తెలుసు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిపించుకుంటేనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటాము, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలి అనే కోణంలో, గెలిచి నా సత్తా ఏంటో నిరూపించుకోవాలనే కోణంలో రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి రేవంత్ రెడ్డికి తక్కువ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇవ్వడంతో పాటు ముఖ్యమంత్రిని కూడా రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ చేయడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానిని చేసేందుకు తన శక్తి మేరకు, శక్తికి మించి కృషి చేయాలనే కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి మల్లు రవి కంటే బెస్ట్ అభ్యర్థి మంద జగన్నాథం అని ఆయన లిస్ట్ లో ఆల్రెడీ ఉంది. కాబట్టి ఈ మల్లు రవికి బెస్ట్ పోస్ట్ ఢిల్లీలో ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ అనుభవం ఉంది, గతంలో చేసిండనే కోణంలో ఎక్కడ కూడా సఖ్యత కొరవడకుండా మంద జగన్నాథం బరిలోకి నిలవడం జరుగుతుంది. మంద జగన్నాథం గన్ షాట్ ఇట కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కానీ మహబూబ్ నగర్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కష్టం. అక్కడ ఉండే అభ్యర్థి పైనే ఇప్పుడు ఏదైతే పేరు కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి పేరు ఏదైతే వినిపిస్తుందో ఆ వ్యక్తి గత ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ కావడం జరిగింది. ఆ వ్యక్తిని కనుక మళ్ళీ నిలిపితే కంపల్సరీ కాంగ్రెస్ తప్ప అక్కడ ఏ పార్టీ అయినా గెలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మల్లు రవి కంటే మెరుగైన అభ్యర్థి మంద జగన్నాథాన్ని ఆల్రెడీ పార్టీలో క్లారిటీ ఉంది. కాబట్టి ఈ క్లారిటీయే స్పష్టం చేయడం జరిగింది స్ఫూర్తి టీవీ కూడా. స్ఫూర్తి టీవీ ముందే చెప్పింది మందా జగన్నాథం మాత్రమే కాంగ్రెస్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది అనే అంశం స్పష్టం. ఇది మందా జగన్నాథంకి పార్టీ నుంచి ఒక క్లారిటీ ఉంది. ఇప్పటికీ మందా జగన్నాథం కాకుండా ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే ఒక ఆయన వచ్చి పోటీ చేశారంటే ఆయనకి ఏమీ లేదు, క్యాడర్ లేదు, లీడర్లు లేరు. మందా జగన్నాథం మాత్రమే గెలుస్తాడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంపీ సీట్ అవసరం లేదు అనుకుంటేనే మందా జగన్నాథం తప్పించి వేరే అభ్యర్థికి సీట్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్లో గెలవాలి అనుకుంటే మందా జగన్నాథంకి బీఫామ్ ఇవ్వాలి, హాయిగా కూర్చోవాలి. పక్క మందా జగన్నాథం గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఒక సీటుని ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి కూడా ఒక సీటు తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతుంది, లేదంటే మాత్రం కష్టం. మహబూబ్నగర్లో మాత్రం ఇప్పుడున్న అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్న అభ్యర్థి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ 3వ స్థానానికి పరిమితం కావడం ఖాయం. ఇవి ఈనాటి